నమస్కారం అండి. నా పేరు అశోక్ కాట్రు. మాది జక్కులు నెక్కలం గన్నవరం మండలం అండి. నాకు ఒక బ్రదర్ ఉన్నారు. తర్వాత మీ ఇద్దరం, మా నాన్నగారు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు 2 సార్లు. మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ప్రధాన కారణం, నేను పీజీ చేశానండి. ఫస్ట్ యాక్చువల్గా పీజీ అయిపోయిన తర్వాత నాకు ఈ కోల్డ్ అంటే బాగా మక్కువగా ఉండేది. చదువుకునే రోజుల్లో కూడా, స్టూడెంట్ లైఫ్లో కూడా ప్రతిరోజు ఈ కోల్డ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే ప్రభాకర్ గారి గురించి విన్నా నేను చిన్నతనంలో. విన్న తర్వాత ప్రభాకర్ గారు గురించి విన్న తర్వాత కోడి అంటే ఎంత ప్యాషన్ ఉందా, ఒక మనిషి గురించి ఇంత మాట్లాడుకుంటున్నారంటే దేని గురించి మాట్లాడుకుంటున్నారు? కోడి గురించి. కోడి పందెం, కోడి మంచి కోడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓకే కోడి ఇంత ఆయన గురించి ప్రతి ఊర్లో మాట్లాడుకున్నాను. నేను ఏదైనా హాలిడేస్కి వెళ్ళినా, సంక్రాంతి టైం వస్తే ఫస్ట్ వినబడే పేరు గుడివాడ ప్రభాకర్ అంట. ఓకే అసలు ఎవరే మనిషి, ఏంటి అంత క్రేజ్ ఉందా కోడికి అని. నాకు ఆల్రెడీ కోడి అంటే ఇష్టం. సరే ఈయన ఇంత అంటున్నారని చెప్పి నేను కోడిని, అసలు ఆయన కోడిని చూద్దాం అనుకునేవాడు. ఆయన వచ్చేవాళ్ళు కాదు అని చెప్పి ఏదో చాలా రూమర్స్ ఉండేవి. ఆయన కనపడేవాడు కాదు యాక్చువల్గా. ఆయన చూడటం కోసం ఇంటర్మీడియట్లో నేను ఐబీఎంఆర్లో పందాలు వేస్తుంటే నేను అక్కడికి వెళ్ళానండి. ఆయన అసలు ప్రభాకర్ అనే వ్యక్తి ఎలా ఉంటారు, అసలు ఆయన కోడిని చూద్దాం అనుకున్నా, నా వల్ల కాలేదు. ఐబీఎంఆర్లో అయితే ఆయన ఉంటాడు బరిలో అంటే చూద్దామని వెళ్ళాను. ఎక్కడో దూరం కాదు, ఆయనే ప్రభాకర్ అన్నారు. సో జనం అందరూ ఆయన కోడి ఎటుంటే అటే ఉంటున్నారు, మొత్తం ఒక పక్క బేస్ అయిపోయి ఉన్నారు. సో అప్పుడు అనిపించింది, ఓకే ప్రభాకర్ గారు ఇంత క్రేజ్ ఉందా ఈయనకి అని చెప్పి. ఇక అప్పటి నుంచి ఆయన ఒక రోల్ మోడల్ లాగా నాకు ఉంది ఇంట్రెస్ట్. మరి మన పల్లెటూరులో ఆ రోజుల్లో ఏంటంటే కోడి అంటే తక్కువ చిన్న చూపు ఉంది, కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రభాకర్ అనే వ్యక్తి ఒక ప్రపంచంలాగా అందరూ ప్రభాకర్ అని అంటున్నారు. సో నేనైతే ఆయన్ని ఇన్స్పిరేషన్గా, ఎవరేమనుకున్నా నేనైతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నా పీజీ అయిపోయింది. బై లక్ ప్రభాకర్ గారి దృష్టిలో మనం పడ్డాం. మా బ్రదర్ నగేష్ అని ఆయన ఉన్నారు, కాంట్రాక్టర్. ఆయన పరిచయం చేశారు ప్రభాకర్ గారికి. నాకున్న ఇంట్రెస్ట్కి, నాకున్న ప్యాషన్కి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఎంకరేజ్ చేసి తర్వాత ఆ కోళ్ళు నేను ఆయన కలిసి జర్నీ చేయడం. గురువుగారు ఆ సినిమా షూటింగ్లో ఆయన హైదరాబాద్లో ఉన్నా, నేనే ఇక్కడుండి మొత్తం ఆయన ఎంత ఫ్రీవింగ్ ఇచ్చేసారంటే ఇక నా మీద బాధ్యతలు వదిలేశారు. ఇది అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కోడి అంటే ఇలా ఉండాలి, కోడి గురించి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎలా చూస్తున్నారో నేను గమనిస్తూ ఉండేవాడిని ఆయన్ని. ఆయన ఆ లెజెండరీ పర్సన్. ఆయన ఏం చేసినా అది ఒక వింతగా నాకు చూస్తూ ఉండేవాడిని ఆయన. ఇంకా సో నాకు కొంత ఆయనలో కొంత నాకు ఆయన చెప్పడం వల్ల నాకు అబ్బింది. తర్వాత అట్ ద సేమ్ టైం ఆయన మొత్తం నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి మొత్తం నా మీద వదిలేసేవాళ్ళు ఆయన కోళ్ళు మొత్తం. నాకు తర్వాత ఇంకా నేను బ్రీడింగ్ దగ్గర కానీ, కోడి పుంజుని ఆయన ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, కోడి పుంజుని తయారీ అప్పుడు ఎలా ఉండాలి, కోడిని అసలు ఆయన ఫైటింగ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆయనతో పాటు ఉండి నేను కొంత గెయిన్ చేయగలిగే ఆయనలో కొంత నేను కూడా నేర్చుకుని, ఆయనతో పాటు నేను కూడా నాకు ఒక అవగాహన వచ్చింది ఆయన వల్ల. ఫస్ట్ టైం మీరు ఎప్పుడు అసలు కోడి పందెం, మనం కూడా కోళ్ళు పెంచాలి అనేటువంటి ఆలోచన ఫస్ట్ ఏ వయసులో కలిగిందండి? నాకు యాక్చువల్గా ఏమో తెలియదు కానీ సార్, నాకు చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే ఉండేది. అట్ ద సేమ్ టైం నాకు మా అమ్మగారు మొత్తం 8 మంది సంతానం అండి. అందులో అమ్మ ఒక్కటే ఆడపిల్ల. నాకు 7 మేనమామలు. మా మేనమామలు కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, మంచిగా మేపేవాళ్ళు అప్పట్లోనే. సో నేను ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు నాకేంటో కోళ్ళు అంటే కుక్క పిల్లలు, కోళ్ళు, ఈ చిన్న వయసు నుంచి నాకు ఇంట్రెస్ట్ అలాంటి చూడటం, పట్టుకోవడం. మా మావాళ్ళు పందాలు వేయడంతో సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు, అప్పట్లో చిన్న వయసులో తీసుకెళ్ళరు కదా, కానీ వాటికి కోడిగుడ్లు వేయటం, అప్పుడు చూసేవాడిని బాదం పప్పులు వేయటం, వాటిని చాలా కేర్గా తీసుకుని వీళ్ళందరూ, మా మావాళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూర్చుని వాటి గురించి గొప్పగా మాట్లాడుకుంటే నేను వెళ్ళి పక్కన వింటూ ఉండేవాడిని. మన చుట్టూ సరౌండింగ్స్ ఏం జరుగుతుందో అది మనకి ఏది హీరోయిజంగా ఉంటుందో అది మన బ్రెయిన్కి ఎక్కేస్తాయి. నాకు అది కాక ఇంట్రెస్ట్ ఏమో ఆటోమేటిక్గా నాకు అలా వచ్చింది. మా నాన్నగారి సైడ్ ఎవరు కోడి పందాలు వేయటం, కోళ్ళు పట్టుకోవడం ఉండదండి. మా మేనమామల నుంచే నాకు ఫస్ట్ వచ్చింది. చిన్న ఏజ్ నుంచే నాకు అలా, నాకు తెలియకుండానే వచ్చేసింది నాకు అది బ్లడ్లో. ఏ వయసులో పందెం కోళ్ళ చూడటానికి వెళ్ళారండి? ఏ వయసులో మీరు ఫస్ట్ టైం వెళ్ళింది పందెం? ఎక్కడ, ఏంటి? పందెం కోడిని చూడటానికా? పందెం కోళ్ళు బరిలో సంక్రాంతి పండుగ పందాలు చూడటానికి ఫస్ట్ ఏ బరికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? నేను వెళ్ళింది 8th క్లాస్లో వెళ్ళాను సార్. నేను 8th క్లాస్లో ఐబీఎంఆర్ వెళ్ళాను, జోల్పాలెం దగ్గర ఐబీఎంఆర్ వెళ్ళాను. మనం ఏం చేస్తాం సార్, మనకి ఎక్కడ కనపడుతుంది? అప్పుడంతా ఇప్పుడులాగా పకడ్బందీగా అప్పుడే ఉండేది కాదు అసలు పందాలంటే.
అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, చూసేవాళ్ళు. మనం చిన్న వయసు, మనం ఎందుకు వచ్చింది వీళ్ళు కాళ్ళు తొక్కుతున్నారని చెప్పి ఎక్కడ కనపడితే చూసేవాళ్ళం, లేకపోతే లేదు. అదేదో పందాలకు వెళ్ళాం, మనకి ఆనందం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అదే వెళ్ళేవాళ్ళం. లేదు మా మాయ వాళ్ళతో పాటే, అది కూడా మా మేనమామ వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటే వెళ్ళేవాడిని. నేను కూడా పందెం వేసింది 3rd క్లాస్లో. ఫస్ట్ ఏ వయసులో పందెం వేశారు నేను చెప్పనా? 3rd క్లాస్లో వేసాను సార్ నేను. 3rd క్లాస్లో. నాకు యాక్చువల్గా మనకు అప్పుడు పందెం వేయాలని కూడా తెలియదు. యాక్చువల్గా మా ఇంట్లో కోడి పుంజు ఉంది, నేను హాలిడేస్కి వెళ్ళాను సమ్మర్లో 3rd క్లాస్ 4th క్లాస్ టైంలో. అప్పుడు పల్లెటూరు కదా సార్, ప్రతి ఇంటికి కోడి పుంజులు ఉండేవి. నేను ఊరికి దూలకి పట్టుకుని ఉన్నాను, దాన్ని పట్టుకున్నా నేను. పట్టుకుని సవర తీస్తుంటే మా పక్కన ఊరు గూడవల్లేను ఉంది, అక్కడి నుంచి ఎవరో కోడిని పట్టుకుని వస్తూ ఉన్నారు. సరదాగా వేస్తామని మేము ఊరిలో కూర్చుంటే వాళ్ళు నవ్వుతాలుగా అడిగారు సరదాగా, చిన్నపిల్లవాడు కదా పట్టుకున్నా అని నవ్వుతా అడిగితే ఈలోపు నేనేం చేశాను, మా బాబాయ్ ఒక ఆయన అటు నుంచి వస్తుంటే ఊళ్ళో ఇంతవరకు పల్లెటూరులో అలాగే వేసేసుకునేవాళ్ళండి. పందెం వేస్తానంటున్నారు అని చెప్తే నేను మా వాళ్ళు అన్నారు సరే వేయండి అన్నారు. వాళ్ళు సీర మనం ఏమీ వేసింది లేదు, వాళ్ళకి చెప్పాం, మన చేతిలో పట్టుకున్నది అంతే. మన కోడి వేస్తున్నారు. నేను లిటరల్గా పందెం కూడా చూడాల, చిన్న వయసు కదా సార్, భయం వేసి మన కొట్టుద్దా లేదా అని. మందైతే కొట్టింది, కొట్టింది. నాకు బాగా గుర్తు. 200 సార్, 200 గెలిచారు. 200 మనమే కాసలేదు, నాకు గుర్తులేదు అంత, మనకి చిన్నది కదా సార్. ఇక మా వాళ్ళే కాసుకున్నాను, ఏం డబ్బులు కాసం లేదు కూడా మాకేం తెలియదు, కాయసం ఉండను కూడా. మీకు అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు మీరు పందెం వేశారు? ఫస్ట్ పందెం ఎవరు మీద వేశారు, ఎవరితో వేశారు? నేను ఇప్పుడు చెప్పేదే ఫస్ట్ పందెం సార్. నాకు ఇంకా గుర్తున్నాయి, 2 కోళ్ళు గుర్తున్నాయి. నాదేమో కులంగి, ఆపోజిట్ నెమల డాగ, పొండు డాగ. నాకు ఇంకా అది మైండ్లో అలా స్టోర్ అయిపోయింది అంతే. నాకు ఈవినింగ్ టైం వేసాం. నా ఉద్దేశం ఏంటంటే మీకు అవగాహన స్పష్టంగా కోళ్ళ గురించి తెలిసి, పందెం కోడి ఇలా ఉంటుందని తెలిసిన తర్వాత ఎప్పుడు ఎవరు జట్టు వేసారా, ఒక్కటిగా వేసారా, ఎవరి మీద వేశారు? నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మా ఊరు హాలిడేస్కి వస్తే కంపల్సరీ పందెం ఏదో కోడిని కొని పందెం వేసేవాడి సార్. అప్పటికప్పుడు ఏదో కోడి మా ఇంట్లో ఉంటే సరాసరి, లేకపోతే పేరెంట్స్ని అడిగి అప్పుడే ఎంత ఉండేది సార్, 200 300 కోడి, 500 కోడి పుంజుని కొనుక్కోవడం, వేసేయడం, కొడితే ఇదే. మళ్ళీ హాలిడేస్కి స్కూల్ కైక్లూరు ఉండేది కదా, మళ్ళీ హాలిడేస్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడే వదిలేసి. తర్వాత నాకు నేనుగా ఇంటర్మీడియట్లో ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మేపడం మొదలెట్టాను సార్ చిన్నగానే. అప్పుడు బ్రీడ్లోకి రాలే ఇంకా అప్పటికి. నాకు పీజీకి వచ్చిన తర్వాత ఒక అవగాహన, అప్పటికి చూస్తూ ఉన్నాం కదా సార్, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఇంటర్మీడియట్ నుంచి అయితే రెగ్యులర్గా కొంచెం పెద్ద పందిగాళ్ళు వేసే పందానికి వెళ్ళటం, మనకు కొంచెం ఫ్రీవింగ్ వస్తుంది కదా సార్ అప్పటికి. చూడటంతో మనకి ఓకే కోడంటే ఇలా ఉండాలి, ఇలా దెబ్బలాడాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ ఇలా ఉండాలి అనే ఒక అవగాహన వచ్చింది. పీజీ నుంచి నేను కొంచెం మంచి కోడిని 4-5 కోళ్ళు కొనే బదులు ఒక్క కోడినే కొనుక్కుందాం. మన 4-5 కోడి ఒక్కొక్క కోడి 5,000 పెట్టి కొనుక్కునే బదులు ఒక్క కోడిని 10,000 20,000 పెట్టి కొనుక్కుందాం అని అలా ఒక్క కోడినే కొనుక్కునేవాడిని. దాన్ని చక్కగా చూసుకునేవాడిని. మనకున్న ఇంట్రెస్ట్ తర్వాత ప్రభాకర్ గారు పరిచయం అవటం, ఆ ప్రభాకర్ గారు ఆయనకి మనకి సఖ్యత కుదరటం, ఆయన నన్ను నమ్మటం, నా చేతుల్లో కోళ్ళు చూసుకోమనటం, నాకు నేర్పించడం, దాంట్లో లోటుపాట్లు ఏంటని ఆయన చెప్పటం, మనం దాన్ని అవగాహన చేసుకోవడం, అట్లా బ్రీడ్ అనేది ఏంటనేది కొంత అవగాహన వచ్చింది సార్ ఇక్కడ ఈ వయసు వచ్చేప్పటికి. నాకు 22 ఇయర్స్కి ఒక బ్రీడ్ కోడి అంటే ఏంటనేది తెలిసింది సార్ నాకు. స్టార్ట్ అయ్యి బ్రీడింగ్ వచ్చి ఒక జాతి కోళ్ళు, పందెం కోళ్ళు తయారీ మొదలుపెట్టిన తర్వాత అసలు ఎందుకు వచ్చాను బాబు దీంట్లోకి అన్న సందర్భం ఏమైనా ఎదురైందా? నేను ఒకటి చెప్తాను సార్, ఖచ్చితంగా 100%. నాకు ఎప్పుడు అనిపించలేదు సార్, ఎందుకంటే మనకి ఇష్టమైన రంగం. నేను పడుకునేటప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే పడుకుంటాను సార్. ఇప్పుడు పలానా పెట్ట ఉంది, అది ఈ విధంగా ఫైట్ చేస్తుంది, దాన్ని ఏ పుంజుతో కలుపుదాం, దీనికి వచ్చేది ఎలా వస్తుంది, ఇదే అసలు ఒక్కరోజు కూడా అనిపించలేదు సార్. దాంట్లో ఎన్నో నష్టాలు చూసాం, ఇంట్లో పేరెంట్స్తో తిట్లు ఎన్నో, రిలేటివ్స్తో అంతకంటే ఎక్కువ చెప్పుకున్నారు, కానీ అవన్నీ ఫరక్ పడలేదు, మనకేం అనిపించలేదు, అవన్నీ ఎప్పుడు అనుకోలేదు సార్ నేను అసలు. ఓవరాల్గా ఇప్పుడు మీకున్నటువంటి మీ జాతి కోళ్ళ పందెం కోళ్ళ తయారీలో సెలక్షన్ కానీ పందాల్లో కానీ ఓవరాల్గా మీకున్నటువంటి మొత్తం అనుభవం ఏంటి? ఈ క్రమంలో మీరు ముఖ్యంగా ఎదుర్కొన్న సవాళ్ళు, అధిగమించినటువంటి పరిష్కారాలు, ఆవిష్కరించిన పరిష్కారాలు ఏమున్నాయి చెప్పండి ఒకసారి. నేను ఇందులో కనుక్కుంటాక ఏముంది సార్, నేను వెళ్ళటమే ఈ ఫీల్డ్లో లెజెండరీయే సార్. పందాలు అందరూ వేస్తాం, కాకపోతే నాలెడ్జ్. ప్రభాకర్ గారికి కూడా విపరీతమైన పిచ్చ కోడంటే, సో నేను కూడా నాకు అలాగే పిచ్చగా అదంటే ఇష్టం, మక్కువ కోడంటే వెళ్ళాను. ఇక ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఈజీ అయిపోయింది సార్ తెలుసుకోవడం, కోడంటే ఏంటి,
నాకున్న ఇంట్రెస్ట్ కోడి అంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఏముంటాయి సార్, ఇంక బ్రీడింగ్ పర్పసే. ప్రతిరోజు ఒక సవాలే సార్, అది ప్రతి సీజన్ ఒక సవాలే బ్రీడింగ్ విషయంకి వచ్చేప్పటికి.